విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి తన భుజం మీద వేసుకొని తిరిగి నడక ప్రారంభిస్తాడు. శవంలోని బేతాళుడు, మహారాజా, ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ నన్ను తీసుకెళ్లడానికి వచ్చావు. మనం కోరుకునేది మనకు, మన కుటుంబానికి మేలు చేసేదై ఉండాలి. కానీ నువ్వు నీ కోసం కాకుండా మరొకరి కోసం ఇంత సాహసం చేస్తున్నావు. తన భార్యా బిడ్డలని కాదని ఒక మహారాజు కోరిన కోరిక గురించి ఒక కథ చెబుతాను, మౌనంగా విను. పూర్వం పురుషోత్తముడు అనే యువరాజు ఉండేవాడు. అతడి తండ్రి అనారోగ్యం పాలయ్యి మరణానికి చేరువలో ఉంటాడు. ఓ రోజు మహారాజు పురుషోత్తముడిని పిలిచి, కుమారా, నా వ్యాధి నయం అవ్వదు. నేను మరణానికి చేరువలో ఉన్నానని నాకు అర్థమవుతోంది. కానీ ఇలా అర్ధాంతరంగా మరణించడం నాకు ఇష్టం లేదు. నాకు ఇంకా జీవించాలని ఆశగా ఉంది. అందుకే నా మరణానంతరం నా భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు చేయకుండా భద్రపరచు. కొంతకాలానికి వైద్యం పురోగమించి శవాలను తిరిగి బ్రతికించే పద్ధతి కనిపెట్టవచ్చు. లేదా ఎవరైనా మహాయోగి తన శక్తిచే నన్ను బ్రతికించనూవచ్చు. కాబట్టి నా శవాన్ని భద్రపరచడం నా చివరి కోరిక కుమారా అని అంటాడు మహారాజు. అన్నట్టుగానే వారం తిరగకుండానే మహారాజు మరణిస్తాడు. తన తండ్రి చివరి కోరిక మేరకు పురుషోత్తముడు తన తండ్రి భౌతిక కాయానికి లేపనాలు రాసి భద్రపరుస్తాడు. పురుషోత్తముడు మహారాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. కొంతకాలం తరువాత అపురూప సౌందర్య రాశి అయిన స్వర్ణముఖిని వివాహమాడతాడు. కొంతకాలానికి స్వర్ణముఖి గర్భవతి అవుతుంది. పట్టరాని సంతోషంతో పురుషోత్తముడు ఆస్థాన జ్యోతిష్యుణ్ణి పిలిపిస్తాడు. మహారాజు మహారాణి జాతకాలు, గ్రహాల గమనాలు అన్నీ లెక్కలు వేసిన జ్యోతిష్యుడు, మహారాజా, మహారాణి గర్భంలో ఉన్నది మగ శిశువు. కానీ మరికొద్ది రోజుల్లో మహారాణికి సర్పగండం ఉన్నది అని అంటాడు జ్యోతిష్యుడు. ఎలాగైనా మహారాణిని కాపాడుకోవాలనుకున్న పురుషోత్తముడు రాజ్యంలో ఎక్కడ పాములు కనబడినా చంపమని భటులను ఆజ్ఞాపిస్తాడు. ప్రతి ఇంట్లో ఒక ముంగిసను పెంచమని చెబుతాడు. మహారాజే స్వయంగా ఒక గద్దను కూడా పెంచుతాడు. ఆ గద్దను ఎప్పుడూ మహారాజు తన వెంటే ఉంచుకునేవాడు. ఒకరోజు స్వర్ణముఖి పురుషోత్తముడితో తోటలో విహరిద్దామని కోరుతుంది. పురుషోత్తముడు స్వర్ణముఖి తోటలో నడుస్తూ ఉండగా పక్కన చెట్టు మీద ఒక త్రాచుపాము ఉంటుంది. ఆ పామును చూసిన గద్ద వెంటనే ఎగిరి వెళ్ళి తన కాళ్లతో పాముని పట్టుకుంటుంది. కానీ గద్ద పట్టుతప్పిన పాము మహారాణి మీద పడి ఆమెను కాటు వేస్తుంది. పాము కాటు వల్ల మహారాణి చనిపోతుంది. స్వర్ణముఖి దేహం వద్ద బాధపడుతూ కూర్చున్న పురుషోత్తముడి వద్దకు మహాశక్తి సంపన్నుడైన ఒక యోగి వస్తాడు. పురుషోత్తముడి బాధ తెలుసుకున్న యోగి, చూడు నాయనా, ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఇలాంటి విపరీతాలే జరుగుతాయి. చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయడం అనివార్యం. అలా చేయకుండా నీ తండ్రి శవాన్ని అలాగే ఉంచినందుకు కీడు సోకి అర్ధాంతరంగా నీ భార్య మరణించినది. వెంటనే నీ తండ్రి శరీరానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేయి. నీ భార్య తిరిగి బ్రతుకుతుంది అని అంటాడు యోగి. అప్పుడు పురుషోత్తముడు, స్వామి, నా తండ్రి చివరి కోరికను కాదని నేను ఆ పని చేయలేను. మీరు మహా తపస్సంపన్నులు. మీ తపోశక్తితో చనిపోయిన వారిని బ్రతికించలేరా స్వామి అని అంటాడు. అప్పుడు యోగి, నా శక్తితో నేను ఒక్కరికి మాత్రమే ప్రాణదానం చేయగలను. నీ వంశోద్ధారకుడిని కడుపులో మోస్తున్న నీ భార్యను బ్రతికించమంటావా అని అడుగుతాడు యోగి. వద్దు స్వామి, నా తండ్రిని బ్రతికించండి అని అంటాడు పురుషోత్తముడు. ఈ కథ అంతా విన్నాక పురుషోత్తముడు చేసింది సమంజసంగా ఉందా మహారాజా? గర్భవతి అయిన భార్యను వదిలేసి
ముసలివాడైన తండ్రిని బ్రతికించడం ఎంతవరకు న్యాయం? నా ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది. సమాధానం చెప్పావో నీ మౌనానికి భంగం కలిగినందుకు నేను తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు, పురుషోత్తముడు చాలా తెలివిగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యను బ్రతికించమని కోరితే తన భార్య మాత్రమే బ్రతికేది. శవానికి దహన సంస్కారాలు చేయకపోవడం వల్ల అతడి భార్య చనిపోయింది. కాబట్టి తిరిగి అతడి తండ్రి బ్రతికితే ఆ కీడు తొలగిపోయి ఆమె కడుపులోని బిడ్డతో సహా ఆమె కూడా తిరిగి బ్రతుకుతుంది. అందుకే పురుషోత్తముడు కుమారుడిగా, భర్తగా తన బాధ్యత నిర్వర్తించి ఆ కోరిక కోరాడు అని అంటాడు విక్రమార్కుడు. సరిగ్గా చెప్పావు రాజా. నాతో మాట్లాడి మౌనంగా ఉంటానన్న మన ఒప్పందానికి భంగం కలిగించావు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని బేతాళుడు తిరిగి చెట్టెక్కుతాడు.